ప్రకంపనలలో ఢిల్లీ హడలిపోయింది. అయితే ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు 6.2 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో దాదాపు నిమిషం పాటు భూమి కంపించింది. భూ ప్రకంపన దాటికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆఫీసుల్లోని ఉద్యోగులు అయితే తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఆఫీసుల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలోని కొన్ని ప్రాంతాలలో 10 సెకండ్లకు పైగా ప్రకంపనలు వచ్చాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ భూకంపం మధ్యాహ్నం 2:25 నేపాల్ను తాకినట్లుగా వెల్లడించింది. భూకంపంతో ఢిల్లీ వణికిపోయింది. బలమైన భూ ప్రకంపనలతో ఢిల్లీ హడలిపోయింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఢిల్లీలో ఎన్సీఆర్ ప్రాంతంలో దాదాపు నిమిషం పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనల దాటికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఆఫీసుల్లోని ఉద్యోగులైతే తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఆఫీసుల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోనూ 10 సెకండ్లకు పైగా ప్రకంపనలు వచ్చాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ భూకంపం మధ్యాహ్నం 2:25 నేపాల్ను తాకినట్లుగా వెల్లడించింది.